ఒకప్పుడు ఉన్న జర్నలిజం ఇప్పుడు లేదు. నిజంగా చెప్పాలి అని అంటే ఒకప్పుడు మాట్లాడే విధానం కావచ్చు, ఒక పర్సన్ని ఒక పాయింట్ని చూపించే విధానం కావచ్చు, ఇప్పుడైతే లేదు. సో యాజ్ అన్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? మీరు వచ్చిన కొత్తలో అండ్ ఇప్పట్లో మీరు చూసిన డిఫరెన్స్ ఇన్ ద జర్నలిజం ఏంటి? అంటే జర్నలిజం అంటే ప్రజల వాయిస్ వినిపించడం అండి. సొసైటీలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు చేరేయడం. సో దానికోసం స్పెషలైజేషన్ ఉండేది. సొసైటీలో ప్రజల తరపున ప్రజలందరూ కోర్టులకు వెళ్ళి ఆర్గ్యూ చేసుకోలేరు కాబట్టి లాయర్లు ఉన్నారు. వాళ్ళు లా చదువుతారు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు, ఆ ప్రాక్టీస్ తెలుసు. మీ తరపున లాయర్ వాదిస్తాడు. అది లాయర్ కేసు కాదు, మీ కేసే. సో మీరందరూ లాయర్లు కాదు కాబట్టి మీ తరపున లాయర్లు ఉన్నారు. అట్లాగే అన్ని ప్రొఫెషన్స్, జర్నలిస్టులు కూడా అంతే. మీ తరపున వాయిస్ వినిపించడానికి జర్నలిజం స్పెషలైజేషన్, స్కూల్, దానికి కొన్ని నామ్స్, కొన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా విస్తృతం అయిన తర్వాత మీ వాయిస్ మీరే వినిపించుకుంటున్నారు. దాంట్లో ప్రమాణాలు ఏముంటాయి, ఎందుకు ఉంటాయి, ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఒక ఊరికి సంబంధించిన, ఒక సమూహానికి సంబంధించిన సమస్య. ఆ సమూహానికి సంబంధించిన సమస్య ఏంట్రా అంటే ఒక జర్నలిస్ట్ స్టడీ చేసి ఇదిగో ఈ ఊర్లో స్కూల్ లేదు, లేదా ఈ ఊర్లో ఈ ఇష్యూ లేదు, ఒక క్రికెట్ గ్రౌండ్ లేదు, పిల్లలు బాధపడుతున్నారు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, టీచర్ ఒక్కడే ఉన్నాడు, పిల్లకాయలు ఏమో 100 మంది ఉన్నారు, సో 2-3 టీచర్లు కావాలి, ఇలా స్టడీ చేసి రాస్తాడు. సో ఆ ఊర్లో ఉన్న 10 మంది దగ్గరికి వెళ్ళి ఫోన్లు పెట్టామనుకో, ఎందుకండి చదివి ఎవడు బాగుపడ్డాడు, హ్యాపీగా పొలం చేసుకోవచ్చు కానీ ఒకడు అంటాడు, అది అతని ఒపీనియన్. ఇంకొకడు అంటాడు, లేదు నా పొలం రాసిస్తాను, స్కూల్ కట్టమంటాడు. సో 10 మంది 10 ఒపీనియన్లు చెప్తారు. డిజిటల్ మీడియా విస్తృతమైంది కాబట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పేస్తున్నారు. దానికి ప్రమాణాలు ప్రామాణికాలతో పని లేదు. అలాగని బాగోవా అంటే ఎస్ నా పొలం తీసుకుని స్కూల్ కట్టండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. చదువు ఎందుకండి, పొలానికి పోతే సరిపోద్ది అనేవాడు కూడా ఉన్నాడు. అందరి వాయిస్ వింటమే మనం. దాని జర్నలిజం అంటామంటే అంటే అనాలి, లేదంటే లేదు. ఒకప్పుడు శాటిలైట్ ఉండేది. ఏ న్యూస్ అయినా సరే 9 గంటలకి వేస్తే వస్తారు, చెప్తారు న్యూస్ రీడర్స్ అని ఉండేది. బట్ నా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక థంబ్నెయిల్స్, ఒక ఫేక్ న్యూస్ కావచ్చు, ఉన్న థంబ్నెయిల్స్ ఒకటి, లోపల వెళ్తే మ్యాటర్ ఒకటి అని అంటారు. సో అలాంటివి మీరు విన్నప్పుడు మీడియాని చాలామంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే సమాజంలో చెడు మంచి అన్ని చోట్ల ఉంటుంది. మీడియా మొత్తం శుద్ధపోసేం కాదు. మీడియాలో కూడా తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సమాజంలో చెడు మంచి ఉన్నట్టే సమాజంలోనే మీడియా భాగం కాబట్టి మీడియాలో కూడా చెడు తప్పు ఉంటుంది. సో మీడియాలో తప్పులు చేసినా తిట్టచ్చు, మీడియాలో ఒప్పులు చేసినా ప్రైజ్ చేయొచ్చు. బట్ మీరు 2 వర్గాలుగా విడిపోయి, 2 పార్టీలుగా విడిపోయి, 2 కులాలుగా విడిపోయి, సో అవతలోడు ఏం చేసినా తిట్టకూడదు, అవతలోడు ఏం చేయకపోయినా పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ట్రోలింగ్లు, కామెంట్స్, ఐ డోంట్ కేర్, ఐ వోంట్ కేర్. సెలబ్రిటీస్ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ ఇట్లాంటి వాటి మీద అంటే శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడండి, మీ ప్రైవేట్ జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏదైనా అంటాం, ఏదైనా చేస్తాం. నువ్వు సెలబ్రిటీ అనే హోదాని అనుభవిస్తున్నావు, దాని మైనస్ కూడా అనుభవించు. బట్ నువ్వు దాన్ని రియాక్ట్ అవ్వడానికి బట్టి ఉంటుంది. సో నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి నీ జీవితంలో తొంగి చూసేసి జరగని కూడా రాసేస్తున్నాడు అంటే వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం? నాలెడ్జ్ లేని వాడి గురించి ఎందుకు ఆలోచించాలి? నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటే నువ్వు ఫీల్ అవుతావు, వాళ్ళకి ఆన్సర్ చేస్తావు. సంబంధం లేని వాడికి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎందుకు చేయాలి? ఎందుకే? ఇంకొకటి ఏంటంటే ఇది ఒక వస్తువు అనుకోండి, నేను ఒక రాయి వేసాను అనుకో, మీకు తగులుతుంది, మీకు దెబ్బ తగులుతుంది, బ్లడ్ అవ్వచ్చు, బ్లడ్ రాకపోవచ్చు, అది మీకు అవుతుంది ఎఫెక్ట్. బట్ నేనేదో అన్నాను మీరు కోపడ్డారు అనుకో, మీ హెల్త్ పాడేది, నాకు కాదు. మీకు అర్థమైందా? మీరు ఎదుటివాడి కామెంట్స్కి రియాక్ట్ అయిపోయి కోపము, బాధ లేదు హ్యాపీనెస్ తెచ్చేసుకుంటే మీ ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది.